అమెరికాలో అక్రమంగా ప్రవేశించినటువంటి భారతీయుల్ని ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అయితే మళ్ళీ తిరిగి భారతదేశానికి పంపించడానికి ఏర్పాట్లు అయితే చేసింది. అందులో భాగంగా ఈ నెల 5వ తారీఖున ఒక విమానం వచ్చింది. ట్రంప్ అధికారంలోకి రాకముందే ఎన్నికలైన తర్వాత ఎన్నికలు అవుతున్న సమయంలోనే బైడెన్ హయాంలోనే ఒక 2 విమానాలు అయితే రావడం జరిగింది. ఆ 2 విమానాల్లో దాదాపు 500 మంది అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖున ఒక విమానం వచ్చింది. మళ్ళీ ఈ నెల 15, 16 తారీఖుల్లో పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్లో 2 విమానాలు అయితే రానున్నాయి. అందులో 116 మందిలో 67 మంది పంజాబ్కి చెందిన వారే ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయితే దీని గురించి నివేదిక విడుదల చేసింది. అందులో ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది, గుజరాత్కి చెందిన 8 మంది, జమ్మూ కాశ్మీరు, హర్యానా, పంజాబ్ అలాగే మరికొన్ని రాష్ట్రాలకి చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 116 మంది అయితే అందులో ఉన్నారు. అయితే అమృత్సర్లో దిగుతున్నందువల్ల ఇక్కడ ఉన్నటువంటి భగవంత్ మాన్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం ఆయనైతే మండిపడుతున్నాడు. ఎందుకు ఇక్కడ మా రాష్ట్రంలో దింపుతున్నారంటే ఎక్కువ మంది మా రాష్ట్రం నుండి వెళ్ళిన వారు ఉన్నట్లు తెలియడానికే, మా రాష్ట్ర పరువు తీయడానికే అంటూ కేంద్ర ప్రభుత్వం పైన అయితే మండిపడుతున్నారు. దీని గురించి కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని వివరాలు ఇచ్చింది. ఇక్కడ మీ రాష్ట్రము మా రాష్ట్రం అనేం లేదు, భారతదేశం ఇది. ఎక్కడ అనుగుణంగా ఉంటే అక్కడ దింపాలి. 67 మంది ఎక్కడో మనం ఢిల్లీలోనో లేకపోతే ఇంకెక్కడో వేరే రాష్ట్రాల్లో దింపడం వల్ల అక్కడికి వచ్చినటువంటి వారు కూడా ఇబ్బంది పడతారు కదా. ఆ 67 మంది పంజాబ్లోనే అక్కడే దగ్గర వాళ్ళ యొక్క స్వగ్రామాలకి స్వస్థలాలకి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. మిగతా వారు కూడా చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రదేశాలకు వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం తప్ప ఎక్కడో వేరే రాష్ట్రం వాళ్ళని ఇక్కడ పంజాబ్లో దించడం లేదా వేరే రాష్ట్రానికి చెందినటువంటి వారిని ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఒక రాష్ట్రాల పరంగా చూడకండి, ఇది ఒక దేశం అంటూ చూడండి అంటూ భగవంత్ మేనకైతే కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది.